బ్రహ్మణ్యుడు తను ఇంకా ఎదగాలి, గొప్పగా చరిత్ర సృష్టించాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడికి తపస్సును ఆచరించాడు. అందరూ భయపడిపోయారు. అంటే అతను రాక్షస జాతి, నిజంగానే దీక్షా పట్టుదల కలవాడు. అతను కోరరాని కోరిక అంటే లోకాన్ని వినాశనానికి సంబంధించిన కోరిక ఏమన్నా కోరుకుంటాడేమో, అలా కోరుకుంటే ఎంత నష్టం అని భయపడిపోతున్నారు. మొత్తానికి అతను అంతా కష్టపడ్డాడు. బ్రహ్మదేవుడు వరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక కోరిక కోరుకోవటమే తరువాయి. కోరుకునే సమయానికి సరస్వతీదేవి ఆ నాలుకని మడత పడేలా చేసేసరికి ఆయన కాస్త కోరుకోవాల్సిన కోరికని నిద్రావస్థలో ఉండిపోవాలని కోరుకున్నాడు. విశ్వానికి ఇది మంచి, ఇది చెడు అని ఏమీ తెలియదు. నీ బుద్ధితో, నీ ఆలోచనతో, నీ మాటతో నువ్వు పదే పదే ఏది కోరుకుంటావో అదే తదాస్తుని ఇస్తుంది. ఒక ప్రతికూలమైన ఆలోచనతో నీ జీవితాన్ని నాకు అంతా మంచి, నాకు భగవంతుడిచ్చాడు, నాకు ఈ విషయం నాకు మంచి చేస్తుంది అని ఇలా నువ్వు ఒక చెడు ఆలోచనతో, నీ మనసంతా చెడు ఉద్దేశాలతో, చెడు మాటలని పదే పదే నీ నాలుకతో ఉచ్చరించడం ద్వారా దానివల్ల అది తిరిగి నీకు అదే ఇస్తుంది. నువ్వు అనుకుంటావు ఎదుటి వాళ్ళకి చెడు చేస్తున్నాను, ఎదుటి వాళ్ళని నేను బాధ పెడుతున్నాను అనుకుంటావు. అది తాత్కాలికం. అది తిరిగి విశ్వం నీకు నువ్వు ఏమిచ్చావో తిరిగి నీకు అదే ఇస్తుంది.